భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా పార్టీ కార్యాలయంలో సెప్టెంబర్ 17 నుంచి సేవాపక్షం కార్యక్రమాలు నిర్వహించడం కోసం ఈరోజు పార్టీ కార్యాలయంలో ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, అదేవిధంగా మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నమస్సుమంజనలు తెలియజేసుకుంటూ, రేపటి నుంచి వచ్చే నెల 2 తారీఖు వరకు ఈ యొక్క కార్యాచరణ రాష్ట్ర పార్టీ బీజేపీ జిల్లాలకు పంపిన కార్యాచరణ కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి రేపటి రోజున తెలంగాణ విమోచన దినోత్సవము, మరి అదేవిధంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క 75వ పుట్టినరోజు, అదేవిధంగా ప్రతి సంవత్సరము చేస్తున్నటువంటి విశ్వకర్మ జయంతి, ఇవన్నీ కూడా 3 కార్యక్రమాలు రేపు ఒకటే రోజు రావడము శుభసూచకం. మరి 11 సంవత్సరాల నుంచి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని కూడా ప్రజలకు తెలియజేస్తూ, మరి వారి యొక్క పుట్టినరోజు కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఆ రోజు రేపు 17 తారీఖు రోజు ఉదయాన్నే మేమందరం కూడా విమోచన దినోత్సవం జాతీయ జెండా మరి అన్ని బూతులలో, మండల స్థాయిలో, మండల కేంద్రాలలో, జిల్లా కేంద్రాలలో ఉదయం 8 గంటల వరకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా తమ తమ గ్రామాలలో జెండా ఆవిష్కరించి, ఆ తర్వాత పార్టీ కార్యాలయంలో మరి మెదకు, నర్సాపూర్ 2 అసెంబ్లీలలో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఉన్నది. అది నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా యువకులంతా కూడా పెద్ద ఎత్తున రక్తదానం కోసం ముందుకు వస్తుంది. కాబట్టి రక్తదాన కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా విశ్వకర్మ జయంతి ఉంది కాబట్టి ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి కూడా నిర్వహిస్తున్నాం. అదేవిధంగా గత 400 సంవత్సరాలు రజాకారులు మన తెలంగాణను పరిపాలించి నిజమైన విముక్తి పొందిన దినము. గత 3 సంవత్సరాల నుంచి జాతీయ పార్టీ ఈ యొక్క భారత ప్రభుత్వము మరి విమోచన దినోత్సవాన్ని సికింద్రాబాద్లో పేరెడ్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. దానికి గాను